హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, తెలంగాణ సర్కార్తో కంట్రోలెస్ ఎంఓయు. పేరుకే ప్రజాపాలన, మాజీ ఎమ్మెల్యేకి రక్షణేది. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ, హాజరైన బీఆర్ఎస్ నేత వి ప్రకాష్, ఏజెన్సీ సంస్థలు. పేదల భూములను కబ్జా చేస్తే ఉపేక్షించం, ఊరుకోం. ఏకశిలానగర్ ఘటనపై స్పందించిన ఈటెల. గ్రామ సభలను పారదర్శకంగా నిర్వహించాలి, అర్హులైన పేదలకు పథకాలు అందించాలని చాడా డిమాండ్. దావోస్లో కొనసాగుతున్న చంద్రబాబు బృంద పర్యటన, పెట్టుబడులే లక్ష్యంగా దిగ్గజ కంపెనీలతో సమావేశాలు. హిందూపురంలో 3వ రోజు బాలకృష్ణ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు. ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై కొనసాగుతున్న విచారణ, ఆంధ్రప్రదేశ్లో మరో 2 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేత. హైదరాబాదులో కొనసాగుతున్న 2వ రోజు ఐటీ సోదాలు, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ తనిఖీలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్, నిమిషం నిబంధనతో పలువురికి నో ఎంట్రీ. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం 23 కోట్లు, స్పెషల్ సర్వీసుల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కలకలం, సమగ్ర విచారణకు మంత్రి దామోదర ఆదేశం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి, నిందితుల కోసం హైదరాబాద్, బీదర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్. పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం, ఒకే రోజు 2 ఇళ్లలో చోరీ, భయాందోళనలో కాలనీ వాసులు. ఆర్టీఓ కార్యాలయానికి మహమ్మద్ సిరాజ్, స్టార్ బౌలర్తో సెల్ఫీలు దిగిన అధికారులు, అభిమానులు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో పోలీస్ శాఖ ఫ్లాగ్ మార్చ్, సమర్థంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామన్న ఏఎస్పీ. కర్నూలు జిల్లాలో కీచక టీచర్, గదిలో బంధించిన గ్రామస్తులు, కొనసాగుతున్న విచారణ. స్వగ్రామానికి వీర జవాన్ కార్తీక్ మృతదేహం, వందే మాతర నినాదాలతో అశ్రు నివాళులు. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో కొనసాగుతున్న ఎన్కౌంటర్, ఉల్హాది ఘాట్ ప్రాంతంలో నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్. అరవై ఏళ్ల కనిష్ట స్థాయికి తయారీ రంగం, మోడీ సర్కార్ ఆర్థిక విధానాలపై రాహుల్ ధ్వజం. చర్చలకు రాకపోతే ఆంక్షలు తప్పవు, రష్యాకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్.